మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపల్ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన నిత్య సాయి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏబీ హాస్పిటల్ ని నిజామాబాద్ ఎంపీలు అరవింద్, ఈటెల రాజేందర్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణలు ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అతిథులను శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2001లో డాక్టర్ రాఘవేందర్రావు, డాక్టర్ హేమారెడ్డి ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా మెట్పల్లి గ్రామంలో నిత్య సాయి చారిటబుల్ ట్రస్ట్ పేరుతో హాస్పిటల్ ప్రారంభించడం జరిగిందన్నారు. వైద్య సేవలలో ఉన్నత స్థాయి నైపుణ్యం ఉన్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు డబ్బు లేక వైద్యం చేయించుకోలేక బాధపడుతున్న దృష్ట్యా వీరిని బాగా కలిచివేసిందని, ఆర్థిక పరమైన ఇబ్బందుల వల్ల చికిత్స పొందలేక అనేక మంది వెనుకబడ్డారని గమనించిన వీరు ఆరోగ్య సంరక్షణ పేద ధనిక భేదం లేకుండా అందరికీ అందుబాటులో ఉండాలనే ఆలోచనతో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. నిత్య సాయి చారిటబుల్ ట్రస్ట్ స్థాపన 2002లో డాక్టర్ రాఘవేందర్రావు, డాక్టర్ హేమారెడ్డి మధ్యతరగతి కుటుంబం నుండే వచ్చారని, అలాగే మధ్యతరగతి కుటుంబాల కష్టాలను అనుభవపూర్వకంగా చూశారని, అందుకే సమాజానికి తమ వంతుగా సేవలు అందించాలనే గొప్ప సంకల్పంతో వివిధ కార్యక్రమాల ద్వారా విద్య, వైద్య, సామాజిక అభివృద్ధికి సంబంధించిన సేవలను అందించాలనే ఉద్దేశంతో వీరు నిత్య సాయి చారిటబుల్ ట్రస్ట్ ను స్థాపించారని తెలిపారు. డాక్టర్ రాఘవేందర్రావు మాట్లాడుతూ నిత్య సాయి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అన్ని శస్త్రచికిత్సలపై కేవలం 50% వైద్య ఖర్చులతో సేవలు అందిస్తామని అన్నారు. అంతేకాకుండా ఇందులో కూడా అత్యంత పేదవారికి పూర్తిగా ఉచిత చికిత్సలు, ఆపరేషన్లు అందించడం జరుగుతుందన్నారు. ఇలా దాదాపు 30,000 మందికి శస్త్రచికిత్సలు చేయగా అందులో 3,500 మందికి పూర్తిగా ఉచితంగా ఆపరేషన్లు చేయించామని తెలిపారు. ఈ విధంగా వేలాది కుటుంబాలకు వైద్య సేవలు అందించి నిత్య సాయి ట్రస్ట్ ప్రజల మన్ననలను పొందిందని పేర్కొన్నారు. ట్రస్ట్ ఇతర సేవా కార్యక్రమాలు కూడా చేపడతామని, శ్రీ నిత్య సాయి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కేవలం వైద్య సేవా కార్యక్రమాలే కాకుండా అనేక సామాజిక సేవా కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరిగిందన్నారు. ఆరోగ్య భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టర్ రఘు గారు, డాక్టర్ హేమా గారు మా ప్రాంతం నుంచి నేటివ్ వీళ్ళది మెట్పల్లి కొరుట్ల ప్రాంతం. వీళ్ళు గత 23 సంవత్సరాల నుంచి ఈ ట్రస్టు కార్యకలాపాలు నడపడం జరుగుతుంది. దాదాపు 4,000 శస్త్రచికిత్సలు ఇప్పటి వరకు ఫ్రీగా పేదలకి నిర్వహించడం జరిగింది. ఇవాళ ఆరోగ్య భారత్ ఆధ్వర్యంలో, ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ హాస్పిటల్ ఫెసిలిటీ పెట్టడం ప్రత్యేకంగా పేదలకి, ఇవాళ రేపు ఎట్లా ఆరోగ్యము ఎంత ఎక్స్పెన్సివ్ అయిపోయిందో చికిత్స, ఇదంతా మనకు తెలిసిన విషయమే. కాబట్టి ఈ ప్రాంతంలో డాక్టర్ రఘు గారు, డాక్టర్ హేమ గారు వాళ్ళ ప్రోద్బలంతో మంచి ఫెసిలిటీ ఈ ప్రాంతంకు రావడము, అవుట్ పేషెంట్ ఓపీ కేవలం 200 రూపీస్ చేయడం. ఇప్పుడే విన్నాను, ఒక ట్యూమర్ ఆపరేషన్ కూడా బయట ప్రైవేట్ హాస్పిటల్లో 10 లక్షలు అయితే ఇక్కడ 3 lakhsకి సక్సెస్ఫుల్గా బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ చేయడం. అన్నీ కూడా ఒక మనిషి యొక్క మంచి వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తుంది. కాబట్టి డాక్టర్ రఘు గారికి, డాక్టర్ హేమా గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులకి, చాలామంది డాక్టర్లు ఉన్నారు వాళ్ళ కుటుంబంలో, అందరికి కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మా ప్రాంతం నుంచి రావడం కూడా, ఇక్కడ మేడ్చల్ దగ్గర ఈ ప్రాంతంలో హాస్పిటల్ వచ్చి సేవలు అందించడం కూడా నాకు చాలా గర్వకారంగా ఉంది. మెట్పల్లిలో ఫస్ట్ నిత్య సాయి చారిటబుల్ ట్రస్ట్ స్టార్ట్ చేసి 2002లో స్టార్ట్ చేయడం జరిగింది. మధ్యతరగతి పేద తరగతి ప్రజలకు హాస్పిటల్ వైద్యం అందుబాటులో ఉండాలని చెప్పి నిత్య సాయి చారిటబుల్ ట్రస్ట్ 2002 స్టార్ట్ చేశాము. అంటే మేము కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చాం కాబట్టి సొసైటీకి మా వంతు చేయాలని చెప్పి ఈ ట్రస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. 23 సంవత్సరాల ట్రస్ట్ దాదాపుగా కొన్ని వేల సర్జరీస్, 4,000 వరకు సర్జరీస్ అక్కడ ఉచితంగా చేయడం జరిగింది. అంటే అక్కడ గ్రామ కమిటీ సర్పంచ్ కానీ ఎవరైనా కానీ లెటర్ తీసుకొని వస్తే మీరు డబ్బులు లేవు, ఆర్థికంగా చేయించుకున్నారన్నట్టు అటువంటి వల్ల మనం సర్జరీ చేయడం జరిగింది. ఇంకా సర్జరీసే కాకుండా మానవతా దృష్టితో అక్కడ మేము ట్రస్ట్ ద్వారా గుడి కానీ బడి కానీ అవన్నీ మేము చేయడం జరిగింది. అక్కడ ఈవెన్ దుబాయ్లో కల్లి వీలైన మా ఏరియా కార్మికులు పట్టుబడ్డ వాళ్ళకు కూడా టికెట్ ఇచ్చి దుబాయ్ నుంచి ఇక్కడ తీసుకోవడం జరిగింది ట్రస్ట్ ద్వారా. ఇప్పుడు గుండ్లపోచంపల్లిలో నిత్య సాయి ట్రస్ట్ హాస్పిటల్ ఇనాగ్రేట్ చేసి ఇక్కడున్న ప్రజలకు దాదాపుగా కార్పొరేట్కి వెళ్తే పేషెంట్కు బయట ఏ డాక్టర్ అయినా 600 నుంచి 1000 రూపాయలు ఫీజు ఉంటుంది. ఇక్కడ
ఇక్కడ 200 రూపాయలు ఏ డాక్టర్ ఫీజు తీసుకున్నా మీరు జనరల్ మెడిసిన్ కానీ గైనకాలజీ కానీ ఫిజిషియన్ కానీ 200 రూపాయలే ఫీజు ఉంటుంది ఇక్కడ. అలాగే ఆపరేషన్స్ కూడా దాదాపుగా బయట కన్నా 50% తక్కువలో ఆపరేషన్ జరుగుతాయి అందరికీ. అంటే ఒక సిజేరియన్ ఆపరేషన్ బయట పోతే మీకు ₹1,00,000 అవుతూ ఉంటాయి, ఇక్కడ 30 నుంచి 40,000 రూపాయలు సిజేరియన్ ఆపరేషన్ జరుగుతుంది. ఆర్థో కానీ అన్ని ఫెసిలిటీస్ ప్రతి పేషెంట్కు ఏదైతే కావాల్సిన కార్పొరేట్ వైద్యము ట్రస్ట్ ద్వారా అందించడమే మా మెయిన్ లక్ష్యం. గుండంపోచి ప్రజలకు కానీ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు కానీ 20 నుంచి 25-30 కిలోమీటర్ల దగ్గర ఉన్న ప్రజలు కానీ ఎవరైతే ఈ నిత్యసాయి ట్రస్ట్ ద్వారా నిజంగా మీరు ఎవరైనా పూర్ ఉన్నా కానీ ప్రెస్ మీడియా ద్వారా కానీ లేకపోతే మన ఇక్కడ ఉన్న రాజకీయ నాయకుల ద్వారా కానీ మీరు నిజంగా పూర్ ఉన్నారు అంటే మేము కొన్ని సర్జరీస్లో ఫ్రీగా నిత్యసాయి ట్రస్ట్ ద్వారా ఫ్రీగా ఆపరేషన్ చేస్తాం. అది అందరికీ ఇక్కడ ఉన్న గుండెపోటు ప్రజలు వాడుకోవాలని చెప్పి ఈ సర్వీసెస్ యూజ్ చేసుకోవాలని చెప్పి కోరుతున్నాం.